శివాజీ గారి ఇష్యూని ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు. అనసూయ గారు గడ్డి వేస్తే నాగబాబు గారు అంటించారు. ఈ నా అన్వేష్ దాని మీద పెట్రోల్ పోస్తూ ఇంకా పెంచుతున్నాడు. ఇతడు అమ్మ జన్మనిచ్చే స్థలాన్ని ఒక ఫ్రూట్ పెట్టి చూపించాడు. అమ్మా నాన్నల పవిత్రమైన కలయికని ఆ ఫ్రూట్స్ పెట్టి ఎంత నీచంగా చూపించాడంటే గురువులను నీచంగా మాట్లాడాడు. శివాజీ గారిని నీచంగా తిట్టాడు. అలానే భారతదేశంలో ఉన్న వాళ్ళంతా మగవాళ్ళు రేపిస్టులని మాట్లాడుతున్నాడు. అలానే నాకు కూతురు పుడితే భారతదేశానికి తీసుకురాను, రేప్ చేసి చంపేస్తారంటున్నాడు. ఇతర దేశాల్లో అమ్మాయిలతో ఎంత విచ్చలవిడితనంగా తిరుగుతున్నాడు. ఆ విచ్చలవిడితనాన్ని ఇక్కడ అమ్మాయిల మీద రుద్దాలని చూస్తున్నాడు. మళ్ళీ పైగా శాపనార్థాలు పెడుతున్నాడు. గురువుల్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. అలాగే ద్రౌపదీమాతని, సీతామాతని ఘోరంగా రేపయ్యారని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి పురాణాలు చూసుకో, వాళ్ళు రేపు అవ్వలేదు, కానీ నువ్వు మాట మారుస్తున్నావు. వీడిని సబ్స్క్రైబ్ చేసుకుని మనమే వీడికింత హైప్ ఇచ్చాం. ప్రతి ఒక్కరూ వీడిని అన్ఫాలో చెయ్యండి. వీడి మీద రిపోర్ట్